ఏమైందిరా ఇలా బిహేవ్ చేస్తున్నావు? సామాన్ సర్దిద్దానండి. అవును చెప్పు. బాస్ గడు ఏమన్నా అన్నాడా? ఒకవేళ ఆడు ఏమన్నా అంటే చెప్పరా, నేను చూసుకుంటాను. ఏమైంది చెప్పరా? ఒరే బాబు, ఏం జరిగిందో చెప్పరా ప్లీజ్. బ్యాగ్ ఇది. ఇదిగో. నేను లేపే మంది ఒక్కనోటే కదరా, కట్ల కట్ల కొట్టుకొచ్చావేంట్రా? ఇంత డబ్బు ఎక్కడిదిరా? నువ్వు ఇంట్లోనే ఉన్నావని తెలుసు, బయటికి రా. నువ్వు ఎవరిని చంపాలని తిరుగుతున్నావు? బయటికి రా. తప్పించుకోలేవు, బయటికి రా. బాబు నువ్వు తప్పించుకోలేవు. ఎవర్రా? అరే బాబు. పోలీస్. ఎక్కడ్రా బాబు? ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. ఏ యేసు, ఏంటి నువ్వు ఇంట్లోనే ఉండవా? శేషు, వాట్సాప్ మ్యాన్, నువ్వేంటి గెటప్ ఏంటి? ఏ సినిమా? గెస్ట్ అయ్యి. గౌతమ్ పుత్ర శాతకర్ణి. అది పీరియాడిక్ సినిమా. ఓ సారీ సారీ సారీ, ఇంకో ఛాన్స్. హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య, ఖైదీ నెంబర్ 150. యా, బాస్ ఇస్ బ్యాక్. వావ్, పెద్ద రోలా? అవునయ్యా, 60 ఏళ్ల ముసలోడు రోలు. ఏం చేస్తావేంటి? ఇదిగో ఇలా నిలబడి ఉంటానా, ఇక్కడ పెట్టి చిక్కా. శేషు ఇదే రోలు. ఎన్ని రోజులు ఈ రోల్స్ శేషు? నువ్వు హీరో అయ్యేది ఎప్పుడు? నేను హీరో ఏంటి, నువ్వు మరీను. వాళ్ళని మందలించమంటే ముచ్చట్లు పెడతావేంటి? ఇదో బాబో, ఇంకోసారి ఇలా చేసామంటే చీరేస్తానే అనుకున్నావా? మేము ఫ్యాన్ వేస్తాంలే. చీరేస్తా ప్యాంట్ వేస్తా, చీరేస్తా ప్యాంట్ వేస్తా. నువ్వు సూపర్ వేసో, సూపర్. వస్తున్నావుడా? ఇదిగో వేసో, కొంచెం చూసుకోవటమయ్యా. ఎల్లుడి పేరు వాచిపోతుంది, మా ఆవిడ గోల్ చేస్తుంది. సరేనా? ఇదిగో నాకు షూటింగ్ టైం అయిపోతుంది, రేపు కలుస్తా. జాగ్రత్త అనుకున్నావా? తర్వాత ఇష్టం. అసలు ఏం జరిగిందిరా? అయినా దొంగతనం చేయటం ఏంట్రా? రే, అక్కడ ఇద్దరు చచ్చిపోతే నువ్వు అడిగి క్వశ్చన్ ఇద్దా? అయినా అది దొంగతనం కాదు, తస్కరించటం. ఓకే, అసలు బెడ్రూమ్లో ఉన్న నువ్వు హాల్లోకి ఎలా వచ్చావు? తెలీదు. ఆ రెండో శవం ఎవరిది? ఏమో, నేను లేచేసరికి నా పక్కనుంది. అయినా అంత టెన్షన్ లో నిద్ర ఎలా పట్టిందిరా? ఎన్నిసార్లు చెప్పాలా? ఆ నీళ్ళల్లో ఏదో కలపడం వల్ల మత్తెక్కింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, ఈ 50 లక్షలు తీసుకుని పారిపోదాం. పిచ్చికిందా? రే, 50 లక్షలు రా, సెటిల్ అయిపోవచ్చు. అరే ఎక్కడుంది 50 కోట్లు కదా, 50 లక్షలు. వాటితో ఎన్ని రోజులు బతుకుతావు? నెలకు 1 లక్ష ఖర్చు పెట్టుకున్న 3 ఏళ్ళు హ్యాపీగా బతకచ్చు. తర్వాత ఏం చేస్తావు?
ఇప్పుడున్న దానికి క్లారిటీ లేదంటే 3 ఏళ్ళ తర్వాత గురించి అడుగుతావంటే రే బాబు ఇది ఎలాగ అంటాడు కానీ ఈ ఒక్కసారికి నా మాటిను. నీ మాట విన్నందుకే ఇదంతా జరిగింది. మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు నీకున్న 3 ప్రాబ్లమ్స్. ఒకటి కెమెరా, 2 ఈ బ్యాగ్, 3 ఈ బైక్. రే బైక్ గురించి మర్చిపోయాను రా. అది పెద్ద ప్రాబ్లమే కాదు, కీ ఉంటే తెచ్చుకోవచ్చు. మనకి మెయిన్గా కావాల్సిందే ఆ కెమెరా ఫుటేజ్ అండ్ ఈ డెలివరీ ప్యాకేజెస్. ఆ రెండిట్లో ఏది పోలీసులు దొరికినా నువ్వు దొరికిపోతావు. ఆ ఇంటి బయట కెమెరా ఉందంటే అక్కడ జరిగిందంతా రికార్డ్ అయి ఉంటుంది. సో ముందు మనం వెళ్ళి ఆ ఫుటేజ్ తెచ్చుకోవాలి. ఈ బ్యాగ్ ఎక్కడుందంటే నీ డెలివరీ ప్యాకేజెస్ అక్కడెక్కడ ఉండాలి. అక్కడున్న ప్యాకేజ్ తెచ్చుకోవాలి. అప్పుడు నువ్వు క్రైమ్ సీన్లో ఉన్నావు దానికి ఎవిడెన్స్ ఉండదు కాబట్టి నీ మీద డౌటే రాదు, మనం బయటపడిపోవచ్చు. చా ఇదేమన్నా నువ్వు చూసి ఇంగ్లీష్ సీరియల్ అనుకున్నావా అని తీసుకెళ్ళి తెచ్చేయడానికి? అసలు అపార్ట్మెంట్స్ లోపలికి వెళ్ళాలంటేనే సెక్యూరిటీ గార్డ్కి డీటెయిల్స్ ఇచ్చి సంతకం పెట్టి లోపలికి వెళ్ళాలి. ఒకవేళ అక్కడికి ఏదైనా సొల్లు చెప్పి లోపలికి వెళ్ళావు అనుకో, ఆ ఫ్లాట్ బెల్ కొట్టి కెమెరా ఫుటేజ్ డెలివరీ సామాన్లు తెచ్చేసుకుంటావా? అక్కడ ఆల్రెడీ 2 శవాలు ఉన్నారా? నాకు తెలిసి ఈ పాటికి అక్కడ పోలీసులు జనం గుమ్ముగుంటారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళామంటే ఇరుక్కుపోవడం తప్ప ఏం జరగదు. నేను చెప్పింది చేసి దొరికినా సస్పెక్ట్ అవుతాడు. నువ్వు చెప్పినట్టు పారిపోతే కాన్విక్ట్ అవుతాడు. నువ్వు చెప్పింది చేస్తే ఇప్పుడే దొరికిపోతాడు. అదే నేను చెప్పింది చేస్తే హ్యాపీగా పారిపోతాడు. పారిపోవడం అన్నిటికి సొల్యూషనా? దొరికిపోవడం అన్నిటికి సొల్యూషనా? ఊరికే దొరికిపోతాడంటావేంటి? ఆ ఫుటేజ్ ప్యాకేజ్ తెచ్చుకుంటే ఎలా దొరుకుతాడు? ఆహా ఏదో కర్రీ పాయింట్ వెళ్ళి కర్రీస్ తెచ్చుకున్నా ఈజీగా చెప్తామేట్రా? అట్టమైన లాజికల్ దిక్కు. నీళ్ళు అడ్డంగా దొరికే లాజికల్ తీయమంటావా? అరే బాబు నా మాటిను. ఆడిని మాట చచ్చినాయండు. నీ మాటినందుకు అక్కడిద్దరు సచ్చారు. ఎక్కువ మాట్లాడే నువ్వు చస్తావు. చేతి తీయనరా ఏం చేస్తావు? నీ నట్టెర కొడతా. నేను ముట్టెర కొడతా. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏం చెప్తావురా? జరిగింది చెప్తా. అలా చెప్తే ఏం చేస్తారనుకుంటున్నావు? ఏం చేస్తారు? వాడు తప్పు చేస్తే నన్ను ఎందుకు కొడతారా? ఐడియా ఇచ్చి నువ్వేగా. ఒరే బాబు అంత పని చేయకరా, నీ దండం పెడతాను. మరి ఇంకేం చేయరా? అది చెప్పింది మనం చేయలేము, నువ్వు చెప్పింది నేను చేయలేను. నిన్న అలాగే అని ఇవాళ చేసావు కదరా, ఇది కూడా అలాగే. అరే ఆగు. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఈ మాయం చేసావే. మళ్ళీ ఏమైందిరా? రెండో షో వెరిఫికేషన్ వచ్చిన పోలీస్ ఆఫీసర్ రా. ఏం మాట్లాడుతున్నావురా? వాడు అక్కడికి ఎలా వచ్చాడు? వస్తే వచ్చాడు, ఎలా చచ్చాడు? రే మనకి ఎక్కువ టైం లేదు. వాళ్ళు కానిస్టేబుల్ గురించి వెతకడం మొదలు పెట్టే లోపే మనం ఏదో ఒకటి చేయాలి. అందుకే నా మాటిని డబ్బులు తీసుకుని ఎక్కడికైనా పారిపోతావురా? పారిపోతే ఎక్కడుంటారు, ఎలా బతుకుతారు? అందుకే కదా డబ్బులతో సహా పారిపోతాం అనేది. నువ్వు చెప్పింది కరెక్టే. అమ్మయ్యా ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు. పిల్ల ఫుటేజ్ ఇంకా ప్యాకేజెస్ తెచ్చేసుకుందాం పదరా. రే నా మాట రండ్రా, ఇప్పుడు వెళ్తే అనవసరంగా బుక్ అయిపోతావురా. నేను వెళ్తున్నాం, నువ్వు వస్తావా రావా? ఏదో అంతిమ యాత్రకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. పెట్రోల్ ఉందో లేదో. అక్కర్లేదు, కార్లో వెళ్దాం. కారా? కారు ఎక్కడదరా? ఫ్రెండ్దే. ఏంటి కారు ఉన్న ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? అందరినీ ఇలా ఉండరు, పద. రే డబ్బులేవరా? డబ్బులు ఎందుకు? ఆ డబ్బు నాకొద్దు, నాకు కావాలి. సంఖ నాకు వచ్చి నాకు తీస్తావా? వెళ్ళిపట్రా. ఓకే మనిషి అన్నాక నమ్మకం ఉండాలి. నువ్వు మనిషిని ఎవడన్నాడు? పద. చెప్పాడు కదా. ఇప్పుడు లోపలికి ఎలా వెళ్తాం రా? ఏమండి షెర్లాక్ హోమ్స్ గారు, మిమ్మల్ని అడిగేది. వెనకెళ్ళి కూర్చో. వెళ్ళనా? ఇప్పుడు నువ్వు కోపంగా చూస్తే భయపడి వెనక్కి కూర్చోలా? వెనక్కి కూర్చుంటానే. ఎవరికి కనపడకుండా దాక్కోండి. ఏ ఈ కార్లో 3 వచ్చారనే కంటే ఒకడే వచ్చాడు అనుకోవడం బెటర్ కదా. ఎందుకు? ఒకవేళ నువ్వు దొరికినా మేము దొరకకుండా ఉండటానికి. అయినా సంతకం పెట్టకుండా లోపలికి వెళ్తావురా? నిన్నే ఏం చేస్తున్నారా? కొంపతీసి గోల్డ్ గుర్తేస్తున్నావా?
అమ్మా రే సంతకం పెట్టుకుంటే ఎలా తీసుకొచ్చావురా? సంతకం ఇక్కడ ఉండని వాళ్ళని అడుగుతారు కానీ ఇక్కడే ఉండేవాళ్ళు కాదుగా. అర్థం కాలేదు. హ్యూమన్ సైకాలజీ రా. ఈ అపార్ట్మెంట్ లో ఉండని వాళ్ళే గేట్ దగ్గరికి రాగానే స్లో అవుతారు, సో సెక్యూరిటీ వాళ్ళు ఆపుతారు. అదే ఇవే అపార్ట్మెంట్స్ లో ఉండేవాళ్ళు స్పీడ్ గా హార్న్ కొట్టుకుంటూ లోపలికి వస్తారు, సో సెక్యూరిటీ వాళ్ళు ఆపరు. ఒకవేళ ఆపి సంతకం చేయమని ఉంటే ఏదో సొలి చెప్పి సంతకం పెట్టొచ్చేవాడిని. పద. ఒరే మరి నాకు అదేనా ఫ్లాట్? అవును. ఏంటి ఏం హడావిడి లేదు? అదే నాకు అర్థం కావట్లేదు. అంటే ఇంట్లో శవాలు ఉన్నట్టు ఇంకెవరికి తెలియదు అనమాట. వెళ్దామా? ఏంట్రా అక్కడ కెమెరా ఏదిరా? ఒరే నిజం చెప్పు, నువ్వు నిద్రపోయి కలగలేదు కదా? రే నేను కెమెరాను చూశాను బే. అదే కళ్ళ చూసేవని అడుగుతున్నాను. కళ్ళ చుట్టూ ఏంటి? ఛీ, అది కాదే, మనం చెప్తే వింటారా ఏమిటి? వాళ్ళ ఇష్టం వాళ్ళదే. అయ్యో, ఈ రోజుల్లో ఇదెవర్రా లోపల 2 శవాలు పెట్టుకుని ఫోన్ మాట్లాడుకుంటూ వస్తుంది? అరే ఏమైందిరా? ఏమైందే? మీరా బామ్మ బామ్మ చచ్చిందన్నో. చచ్చింది ఎలా వచ్చింది? నిన్నే అడిగేది. నాకేం తెలుసురా? మరేం తెలుసు నీకు? అసలు బామ్మ చచ్చిందని ఎలా డిసైడ్ అయ్యో? పల్స్ చెక్ చేసావా? లేదు, నా 2000 తన ముక్కు దగ్గర పెట్టా. లోపల పెట్టాల్సింది. కానిస్టేబుల్ శవం ఎక్కడుంది? హాల్లో. హాల్లో సౌండ్ పెట్టుకుని అది హాయిగా తిరగదు కదా? అది తెలుసుకోవాలంటే లోపలికి వెళ్ళాలి. అమ్మ లోపలికా? నేనెళ్ళను. ఆ, మనం చెప్పినంత మాత్రాన మన మాట వింటారా అమ్మా? చదువుకున్నారు కదా, కాస్త పెద్దవాళ్ళ మాట వింటే ఏం పోయింది? ఏదో కాస్త బాగుపడతారు కదా. పెద్దవాళ్ళ మాట బామ్మ, నువ్వు ఊరుకా బామ్మ, నీకేం తెలుసు బామ్మ అంటారే గాని, అయ్యో పెద్దావిడ అనుభవపూర్వకంగా చెబుతుంది, ఒక మాట విందాము అని అరే ఏమైందిరా? ఏమైందిరా? హాల్లో శవం లేదురా. అరే బాబు ఒకసారి కళ్ళు మూసుకుని ఏం జరిగిందో గుర్తు తెచ్చుకో. కోలుకొని ఎందుకన్నారా? ఏం చూస్తున్నావురా? రే నేను పూలకుండిందన్నాను రా. ఏంటి? నేను పూలకుండిందన్నాను రా. బాబు అది తన్నిది మహేష్ బాబు. రే నీతో ఫోన్ మాట్లాడేసి పెట్టేసిన తర్వాత పొరపాటు నా కాలుతో పూలకుండిందన్నాను రా. మరి పూలకొండి ఏది? ఏముంది, యాజ్ యూజువల్ గా అది ఉండదు. ఒరే బాబు ఇప్పటికే నన్ను ఒప్పుకోరా, నువ్వు నిద్రపోయి కలగానే ఉంటావు. రే నేను నిద్రపోతే డబ్బుల్ బ్యాగ్ నిజం ఎలా అవుద్ది? Oh shit, shit. Holy crap. Yes. బాబు అది ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఎంత నేను ఈ ఫ్లాట్ నుంచే వచ్చాను. అరే నువ్వు పడుకుంది కింద ఫ్లాట్ లో అయితే ఈ ఫ్లాట్ నుంచి ఎలా వస్తావు? ఏమో, నేను ఖచ్చితంగా ఈ ఫ్లాట్ నుంచి వచ్చాను. మరి వెళ్దా పదండి. తాళం వేసుంటే ఎలా వెళ్ళేది? ఇలా ఏంటిది? దీని ఆల్ఫర్ నైఫ్ అంటారు. మన దగ్గర బీర్ ఓపెన్ చేయడానికి ఓపెనర్ లేకపోతే. దొరదీపే. ఓకే తొందరది ఉండిపే, ఇది ఏమైనా కీ అనుకుంటా పెట్టిన వచ్చాడానికి. ఆల్ఫర్ నైఫ్ జరగ. ఇక్కడ కాదు, అక్కడ ఎవరన్నా వస్తున్నారు లేదు చూడండి. ఓకే నైఫ్ చేస్తా. ఒరేందా ఒరే ఎవరు వస్తున్నట్టున్నారా? త్వరగా తీరా, త్వరగా తీరా. ఎవరు వచ్చేస్తున్నారా? వచ్చేస్తున్నారా? రారా. ఓ వచ్చేస్తుందా?
చెప్పానా అదికోసం ఎస్ సెవెన్ చూసిన తర్వాత కూడా హ్యాపీగా ఉండి నిన్నే చూశాను రా. ఇతనైన కానిస్టేబుల్ బెనర్జీ బ్యాక్ నుంచి బ్రహ్మాజీలో ఉన్నాడు. అనవసరంగా ఏది పడితే అది ముట్టుకోకండి, మన ఫింగర్ ప్రింట్స్ పడిపోతాయి. 2 hands. ఒరే నువ్వు ఒక్కడ వేసుకుంటే సరిపోద్దా? మరి మా సంగతి ఏంటి? ఇంకో జత లేదా? కోటీలో ఖర్చీఫ్లు అమ్ముకునే వాళ్ళ కనపడుతున్నానా? మరి ఇప్పుడు ఎవరు వేసుకోవాలరా? ఇద్దరు చెరోటి వేసుకోండి. అది కాదు, అసలు ఈ ఇల్లు ఎవరిదిరా? ఈ కానిస్టేబుల్కి ఇక్కడ ఏం పని? రే పొద్దున కానిస్టేబుల్ పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం తేజస్వి ఇంటికి రావాలన్నాడు. ఇదే ఇల్లు అనుకుంటా. మరి ఎలా చచ్చుంటాడు? వాడు ఎలా చచ్చాడన్నది కాదు, వీడి ఇక్కడికి ఎలా వచ్చాడన్నది పాయింట్. రే బయట కెమెరా ఫుటేజ్ చూస్తే తెలిసిపోద్దిగా. రై ఇక్కడికి వచ్చింది నీ సామాన్ల గురించి కూడా అని గుర్తుపెట్టుకో. రే నువ్వు అటెల్ చూడు, నేను ఇటెల్ చూస్తా. మరి నేనేం చూడను? ఆడి మొహం చూడు. అద్దంలో నేను ఈ రూమ్ ఏంటి? బాత్రూమ్. రే ఏమైందా? దిష్టి బొమ్మల ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏమైంది? ఇక్కడ ఏదో ఉందిరా. ఓర్ని అప్ప ఏం ముట్టుకోవద్దనా కదరా? ఏంట్రా ఇదంతా? నేనేం పడేయలేదురా, సెల్ఫే దానికది అన్ని పడేసింది. రే షెల్ఫ్ పడేయటం ఏంట్రా? నిజంరా, అదిగో కావాలంటే చూడు. భయం వేస్తుంది. ఇంతకు నుంచి ఇవే సౌండ్లురా. ఇది డోరా. రే వెళ్ళిపోదాం పదరా. బయటికి వెళ్దాం అంటే లోపలికి వెళ్తారేంట్రా? నాకు తెలిసి ఈ లోపల ఏదో ఆత్మ బంధించుందిరా. వెళ్ళిపోదాం పద. ఉంటాడురా, ప్రతి సినిమాలో నేను ఇలాంటి వాడు ఒకడు ఉంటాడు. అసలు ఏంట్రా ఇది? వీడెవడు నేచర్ లవర్ లో ఉన్నాడురా. ఇంట్లోనే మొక్కలు పెంచుతున్నాడు. రైసా కాదు, కెలక్కరా. ఏ మొక్కరా ఇది? తులసి మొక్క కాదు, కంచే మొక్క. ఏంటి ఎవడో ఇక్కడ పెద్ద సెటప్ పెట్టాడు. రే నా ప్యాకేజెస్ రా. అవునా? ఏమైందిరా? ఎలక ఎలక అనవసరంగా భయపడ్డాను. ఎలకరా. 437 439 I'm at 501. Who followed the heart by the name? Save me, Superman. Save me. I will try it.
మేడం మేడం తినారా తేజస్వి? ఆ కానిస్టేబుల్ వచ్చింది దీనికోసమేనా? మేడం ఉందా పోయిందా? మేడం జరుగు. రే ఏం చేస్తున్నారా? ఇలా చేస్తే బాగా తగ్గి స్పృహలోకి వస్తుందిరా. నిన్నే FTV లో చూశాను. పల్స్ చెక్ చేయి. ఓకే. ఏమైందిరా? తెలియట్లేదురా. చిల్లే. బతుకుందా చచ్చిపోయిందా? చచ్చిందా బతుకుందా చచ్చిపోయిందా? బతికే ఉంది. ఒరే ఇదేదో పెద్ద ర్యాకెట్లో ఉందిరా. మెల్లిగా మనం ఇందులో ఇరుక్కుపోతున్నాం. నా మాట వినరా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అంటే దీన్ని ఇక్కడ వదిలేద్దామా? రే అక్కడ కానిస్టేబుల్ చచ్చాడు. ఈ అమ్మాయి చూస్తే చచ్చేలా ఉంది. అవసరమా? పత్రా వెళ్ళిపోదాం. పదరా. అక్కడ చచ్చిన కానిస్టేబుల్ ఏమో పాస్పోర్ట్ వెరిఫికేషన్కి వచ్చాడు. తినేమో ఇక్కడ ఉంది. తేజస్వి ఫ్లాట్ 503. ఇది 501. అంటే ఈ ఫ్లాట్ ఉంది కాదు. మరి ఫ్లాట్ ఎవరిదిరా? నేను ఒకటి ఆర్డర్ ఇచ్చి 1 వీక్ అయిందే. రవి 501 ఎప్పుడు వస్తుంది?